అతను కూడా మంచిగా చేస్తాడన్న ఉద్దేశంతో ఇతనికి ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తేనేమో అతను పైన ఏమో మంచిగానే ఇది చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డెవలప్ చేయాలి కదా. ఆ ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు తీసుకుంటారు, డెవలప్ చేసేది ఏమి ఉండదు. ఎక్కడ చూసినా మీరు రోడ్లు కానీ ఏమైనా చూసుకున్నా కూడా ఆంధ్రాలో ఒకసారి వర్షం పడిందంటే ఆడంటే ఆడ గుంటలు ఉంటాయి, యాక్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే జగన్ గారు 2,50,000కి పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, మరి అంటే ఇది ఏది వాలంటీర్సా? అదేంటంటే వాలంటీర్స్ అది వాలంటీర్లు అనేది నన్ను అడిగితే నేనే ఒకసారి నాకు ఇంటికాడ పని ఉండి వాలంటీర్లు కాంటాక్ట్ అయితే వాళ్ళు లంచం అడిగారు. లంచం లేకపోతే ఏ పని జరగదు. వాలంటీర్లు వచ్చేసి దాని పైన ఉంటారు కదా, వాళ్ళకి బ్రోకర్లు అనమాట. అది వాలంటీర్లు. ఇప్పుడు నేను చిన్న పని కోసం వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్గా కూడా 1.5 నెల అయింది. ఇప్పుడు భూమి సర్వే చేయాలి, చలానా కట్టాము. చలానా కట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేదు. అది అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఏమైనా లంచం ఇస్తే వాళ్ళు ఏమంటే రెస్పాండ్ అవుతారు. లేదు వాళ్ళు స్పందించారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరేమైనా కంప్లైంట్ చేశారంటే వాళ్ళు నెక్స్ట్ మీ ప్రొఫైల్ అదే ఏదైనా ఫైల్ కానీ ఏదైనా పోతే మీ ఫైల్ అసలు టచ్ చేయరు. అలా ఉంటుంది. అంటే లోపల జరుగుతుంది. అది మనకు ఏంటంటే బయట చెప్తారు. వాలంటీర్లు సేవ చేయట్లేదు. వాలంటీర్లు సేవ అంటే దానిపైన వాళ్ళు సచివాలయంలో ఉంటారు కదా అధికారులు, వీళ్ళకన్నా కొద్దిగా పై పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు మధ్యలో బ్రోకర్గా ఉండి వాళ్ళకి ఏమైనా లంచాలు ఇప్పించడం అంట. మరి వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటున్నారు మీరు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిందే. టీడీపీ వస్తే అక్కడ కూడా అమరావతి అదంతా 100% కాకపోయినా కూడా ఒక 40 నుంచి 60% అన్నా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. పవన్ అన్న గెలుస్తాడు ఈసారి, కూటమితోని పవన్ అన్న గెలుస్తాడు. జై పవన్ అన్న. పవన్ అన్న ఎందుకు గెలవద్దు బ్రో? ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇప్పుడు ఆయన అసలు పదవిలో లేకుండా ఆయన దగ్గర ఉన్న డబ్బులు మందికి పంచాను బ్రో. రేపు 10లో వచ్చిన తర్వాత ఆయన ఎన్నెన్నో చేస్తాడు చూసుకోరాదు. స్టూడెంట్ కు చూసుకొని పవన్ అన్న ఏదో చేయడానికి వచ్చిండు ఖచ్చితంగా చేస్తాడు. అంతే చేస్తాడు ఆయన. కొంచెం నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు. ఒంటరిగా రావచ్చా చెప్తా బ్రో. రాజకీయాల్లోకి రావాలంటే ఒంటరిగా ఫస్ట్ ఎవరు ఒంటరిగా రారు. జగన్ ఒంటరిగా వచ్చినాడా? అయ్యే పేరు చెప్పుకోండి. జగన్ ఒంటరిగా వచ్చినాడా? అర్థం చేసుకో. ఓడిపోయిన మంచిగా ఓడిపోవాలి. నేను చెప్తున్నా తెలుసా, యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అన్న ఏదో చేయడానికి వచ్చింది, ఖచ్చితంగా చేస్తాడు.